అండి, ఇది ట్రైబల్ ఏరియా. ఇంకొక గోడ వెళ్తున్నామండి. మూర్తి గోడ అనేది చిన్న గోడ ఉంది. ఒంటరిగా జీవిస్తున్నాడట. పదండి అక్కడ ఒకసారి వెళ్ళి చూద్దామా. ఒక ఇల్లు ఉందట. ఆ ఒక్క ఇంట్లో అతను జీవిస్తున్నాడట. ఈ అప్పు కొండ మీదన ఉందట. ఒకసారి చూడండి, ఇదంతా ఏజెన్సీ. చూడండి పశువులు, మేకలండి ఇవన్నీ. మేకలు, ఇవన్నీ పిల్లలు, ఇవన్నీ ఉందండి. మూర్తి కూడా వెళ్తాము. ఇదిగోండి, ఈ సందులు వెళ్ళి ఇలాగ వెళ్తారటండి. ఇప్పుడు ఆ ఘాటి అంత ఎక్కి పైకి రావాలండి. అమ్మో, చాలా లాంగ్ ఉంది. పైకి వచ్చేస్తుందండి. అప్పు కదా అంత కొండ. ఆయన ట్రైబుల్ కాబట్టి ఆయనకి అలవాటు అంత బట్టి ఎక్కిరిపోతున్నానండి. ఏమైనా కాల్ స్లిప్ అయితే కిందకి పడిపోతామని చూడండి. అంత డౌన్ ఉంది. ఇదంత లొకేషన్ అండి. అసలు వాటర్ ఫెసిలిటీస్ లేని దగ్గర ఇది ఎలా జీవిస్తున్నా అనేది నాకు అర్థం కాదు. రోడ్డు అమ్మో, పడిపోతామండి. మర్చిపోయినాం. చెమట్లే అప్పండి. చాలా డేంజర్గా ఉందండి. ఏ మాత్రం కాలు స్లిప్ అయితే కిందకేనండి. కష్టంగా ఉందండి. మరి అతను ఎలా ఇక్కడ జీవిస్తానో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే ఇలాంటి గిరిజన ప్రాంతాలు కూడా ఉన్నాయండి. చూడండి ఎంత కష్టం మీద వెళ్తాను.
జీవిస్తున్నాడండి. ఇది ఏజెన్సీ అండి. ఇదిగోండి చూడండి, అక్కడ అంత అడవి ప్రాంతంలో ఉందండి. ఇది ఇక్కడికి వచ్చామండి. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడికి ఇంట్లోకి వెళ్దాం ఉండండి. చూద్దాం ఒకసారి ఎలాగో వీళ్ళు జీవిస్తున్నారండి. ఇదండి ట్రైబల్ ఏరియా అండి ఇదంతా. ఇదిగోండి ఇక్కడ వాళ్ళు గ్లాసులో మాట్లాడుతుంటండి. ఇదిగోండి ఒక్కడే ఉన్నాడండి. ఇదిగోండి ఒక్కడే అండి. అయ్యో ఇదిగోండి ఇతనేనండి. ఇతను అనమాట. ఇతను ఇల్లాటండి. అతను ఇంట్లోకి వెళ్దాం ఒకసారి. ఒక్కడేనండి, ఒంటరి బ్రతికి ఇక్కడ బతుకుతుందండి. ఇది పాకండి. ఇదిగోండి అతను ఇంట్లోకి వెళ్దాము ఒకసారి చూద్దాము. చూడండి అతను ఇల్లు ఎలాగ ఉంది. ఇల్లు చూడండి. ఇదిగోండి చూడండి ఎంత ఇది ఎక్కడండి. కనీసం అవుట్డోర్ లేదండి, చలికి అలా చచ్చిపోలేదండి మనకి. ఇదండి ఇతను సీకుర్లు అండి. ఇదిగోండి ఇతను జీవన విధానం చూడలేదండి. పట్టుకోవాలండి. ఏమైనా అన్నం ఉందా? ఏముంది ఒకసారి చూద్దాము. అన్నం ఉందండి. అన్నం ఉన్నది, మరి ఇంకేం లేదండి. ఎందుకు మనకి బీరకాయలు 2 ఉన్నాయండి. అదండి ఇదిగో ఇతను ఇల్లు తిన వాటర్ చూడండి. అదేండి చూడండి. ఇదిగోండి దాంట్లో కట్టిపోయండి. ఇదిగోండి ఇతని తాళగా సంపదండి. ఒక అద్దము, ఉల్లిపాయలు, నీరు అంతండి. ఇల్లు ఉంది. ఇల్లు చూడండి. ఇల్లుండి ఆయన ఇతనండి. ఇతను బట్టలు చూడండి తుడుగు ఉంది. అలా ఉంటుందండి. ఇవ్వండి ఓకేనండి. ఇతని జీవన విధానం చూడండి. ఇతను ఇలాంటి పాకల్లో జీవిస్తున్నాడండి ఒక్కడే. చూడండి ఎక్కడ పడుకోవడానికి కూడా సరైన ప్లేస్ లేదండి. ఇలాంటి షాప్ అండి. ఇది షాప్ ఏదండి. దిండి ఇది రావాలండి. ఇవన్నీ పాములే రావచ్చు, ఏమేమి రావచ్చు. ఇట్లా చూడండి. ఇది తిండికి ఉంచుకుంటాట. ఇది ఒక్కరండి. కానీ చూడండి ఈ పాకండి. ఇది పాకలో ఏం లేదండి. చూడండి చుట్టూ ఇదంతా ఏజెన్సీ అండి. ఇదంతా ఇది ఏజెన్సీలో ఇదిగోండి జీవిస్తున్నారండి. ఇక్కడ నా తమ్ముడు అట ఇక్కడ ఉంటుందట. ఇక్కడ ఒక్కడే ఉంటున్నావా? ఒక్కడే. మరి నీకు తిండి ఇంకొని తింటావు. డబ్బులు ఎలాగ వస్తాయి? కర్రలో కొట్టుకొని ఆ కిందకే తీసుకెళ్ళాలి డబ్బులు. నువ్వే అమ్ముకొని తీసుకుని వస్తావు. భుజం మీద మోసుకొని ఈ అడవిలో అప్పంతా దిగి, ఈ రాళ్ళే అప్పంతా దిగి వెళ్తావు. రేట్ లేదు. ఇల్లు కూడా సరైనది లేదండి. అదే చూడండి వర్షం లేదండి. ఇవన్నీ కుక్కి పెట్టాను చూడండి. అది చూడండి. ఇదండి ఆకులు అడ్డు పెట్టుకున్నాడండి. చూడండి ఇల్లు పరిస్థితి చూడండి ఎలా ఉంది. ఇదండి ఇలాంటి ఇంట్లో కూడా జీవిస్తున్నారండి. చూడండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా లేదండి. చూడండి ఇల్లు పైకప్పు ఏం లేదండి. ఇతను పడుకున్నది కూడా ఇబ్బందేనండి. పాములు కూడా వెళ్ళిపోతాయి అని అంటండి. చూడండి ఇల్లు ఎలాగొంది పంపిగానే. యువతల నుంచి అవతల కనిపిస్తుందండి. చూడండి ఇదిగోండి చూడండి ఇల్లు. ఇదిగోండి పాములు రావచ్చు, పాములు వెళ్ళిపోతాయండి. ఇదిగోండి ఇలాగా కంపల్సరీ కన్నంలోనే పాములు వెళ్ళిపోతాయండి. కంపల్సరీ పాములు కూడా వెళ్ళిపోతాయండి. మాత్రం అలా ఒంటరి బ్రతుకు బతుకుతున్నాడండి ఇతను. నీరు కిందకి ఏతో తెస్తావు? ఇదిగోండి నీరు తెచ్చుకోవాలంటే ఈ 2 బాటిల్తో ఇప్పుడు మనం ఎంత నుంచి అప్పెక్కి వచ్చామో ఈ 2 బాటిల్తో నీళ్ళు తెచ్చుకుంటాను. ఆ నీరు వంట కోటి తాగనల కోట అనేసి చెప్తున్నాడండి. ఇతను కట్లు అమ్మాలండి. కట్లు కుట్టుకుని అంటే పర్లేకి వెళ్ళాలి. పర్లేకి నుంచి ఒక 300కి వెళ్తే 150 రూపాయలు ఖర్చు అయిపోద్ది ఆటో ఛార్జీ. మళ్ళీ ఇది అంత అప్పంతా ఎక్కువ రావాలి. ఒకరోజు వెళ్తే ఒకరోజు వెళ్ళాను. నేను కూడా కుర్రవాడిని కాను, నాకు కూడా బలం కూడా తగ్గిందని కూడా ఇతను చెప్తున్నాడండి. నేను ఒంటరిగానే ఇక్కడ చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఇల్లు చూడండి అవి లేవండి. ఇదంతా ఏజెన్సీ అండి. ఇదంతా అడవండి. ఈ అడవిలో అనమాట ఈ ఒక్క పాకే ఉందండి. పాట కూడా ఏం బాగోలేదండి. అన్ని ప్యాచ్ వర్కులు అండి. ఇవన్నీ చూడండి. ఇక్కడ తారపనం, ఇక్కడ టేకాకులు, అది తుప్పు పట్టేసింది చూడండి. ఇక్కడ చూడండి తుప్పు పట్టేసింది మొత్తము. అంతుంది కారిపోద్ది. నాకు సక్రంగా పడుకున్నాక కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉందని కూడా తను చెప్తున్నాడండి.
చూడండి ఇల్లు ఎలాగ చూడండి ఇదిగోండి ఇతని ఇల్లు ఇదండి. ఈ కన్నాల్లో అంతా పాములు కూడా వచ్చేస్తాయన్నాడు. తారపని కూడా కట్టినాను, నా దగ్గర పైసలు కూడా లేవని చెప్పాడు. నేను కొత్త యూట్యూబర్ అండి, లేదంటే సాయం చేసుకున్నానండి. ఎవరైనా ఉంటే ఇక్కడ మెసేజ్ పెట్టి ఇతను సాయం చెయ్యాలనేసి నేను కోరుకుంటాను. చూడండి ఇదిగోండి ఇదండి ఇతను ఇల్లు అంటే ఇదండి. ఇదిగోండి ఏం లేవండి, అన్నం కూడా కొంచెం ఉన్నది. చూడండి ఇల్లు ఎలా పెట్టాడు ఇదిగోండి. చూడండి ఇదిగోండి రావాలండి, అంత ప్యాచ్ వర్క్ అండి దానికి. ఏం బాగోలేదండి, ఏదైనా కూడా అన్ని ఇంకే ఇది తారకం వేస్తే చదువుతుంది. దానికి ఎంత ఖాళీగా ఉందో ఇది పుట్టండి పోయి ఉల్లిగడ్డలు దానివల్ల ఇదిగోండి సంపాదన ఉంటుంది. అదండి కూర కూడా వండుకోలేదండి ఇంకా. ఇదిగోటి ఇంక బీరకాయలు అవి వండుతానని చెప్తున్నాడండి. ఇదిగోండి ఇది ఒంటరిగా జీవించే వ్యక్తి అండి ఇతను. ఇదిగోండి ఇతను అంత ఏజెన్సీలో చూడండి, చుట్టూ చూడండి ఇదంతా కొండ ప్రాంతం అండి. ఈ కొండ ప్రాంతంలో ఇక్కడ ఈయన ఒక్కడే జీవిస్తారు. ఇది అతను పాకండి, అది ఒంటరిగా ఒంటరిగా అక్కడ జీవిస్తాను అని చెప్పాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా ఏమైనా సాయం చేయండి. ఇక్కడ వంట బ్రతుకుతున్నాను, నాకంటూ ఏమి ఇక్కడ రక్షణ లేదు. ఏమైనా పాములు వచ్చినా పుళ్ళు వచ్చినా ఏమొచ్చినా కానీ చనిపోవడం తప్ప కానీ నాకేమి రక్షణ అంటే ఇక్కడ లేదు. సరే ఇల్లు కూడా నాకు లేదండి. ఇదిగో నేను సంవత్సరాలు ఆ పూరి గుడిసెలోనే బ్రతకటం, కనీసం ఇల్లు కూడా బాగోలేదండి. అతనిది చాలా దారుణంగా ఉందండి. ఇదండి ఇది మూర్తి గోడ అనేది ఒకటే అండి, ఒంటరి జీవితం అండి అది మూర్తి గోడ. సరే అయితే ఇదండి ఈ గుడిసె అయిన తర్వాత ఇదిగోండి నీరు బాటిల్ ఇప్పుడు పట్టుకుని వెళ్తాను అంటానండి. వాటర్కి టైం అయింది, అది తెచ్చేసి వండాలండి అని అన్న. రాత్రి అన్నం ఉంది, కూర ఏం లేదండి. సరే కూరగాయలు కొనడానికి కూడా నా స్థామత కూడా లేదండి. అదే ఇది కొంచెం జరగదండి, మేము సరైన తిండి కూడా తిన్నామండి. ఒంటరి బ్రతకండి ఇక్కడ అనుభవిస్తున్నాం అనేసి వాటర్ తెచ్చి ఒక బాటిల్ వండుకొని ఒక బాటిల్ తాగుతుంది. కానీ చాలా దారుణం అండి, ఏం బాగోలేదండి. ఇక్కడ చూడండి ఈ పాకలో కొంచెం జీవిస్తుందండి. ఎన్ని సంవత్సరాలు అవుద్ది ఇక్కడ ఉండి? ఇక్కడే పుట్టినారట. ఇతను అన్న ఇతను తమ్ముళ్ళని కిందనే ఉంటాడండి. ఇతను ఏమంటే ఇతను ఇక్కడ ఉంటాయి, ఏదో ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నామని ఇక్కడికి వచ్చాము. స్థానికంగా ఇక్కడ మొక్కని బ్రతుకుతుందని చెప్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దాంతో ఏజెన్సీ అండి.
నేను పడిపోతున్నట్టు చూడాలండి. అబ్బా ఇక్కడ కానీ స్లిప్ అయింది అనుకోండి కిందకేనండి బరువుతోటి. ఆ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అతని జీవన విధానానికి అతనికి ధన్యవాదాలు చెప్పాలండి. ఇలాంటి బ్రతుకు తనకి 50 సంవత్సరాల నుంచి తెలిసిన కానీ అక్కడ బ్రతుకుతుందట. చూడండి దిగలేకపోతున్నా. ఇదంతా డౌన్ ఇదంతా అప్పిన దిగి రావాలండి. ఇదండి ఇప్పుడు ఎలా దిగుతాను చూడండి. నేను ఇప్పుడు పడిపోతున్నట్టని భయం వేస్తుంది. చూడండి రావాలి మాత్రం స్కిడ్ అయినా పడిపోతామండి. అతనికి దగ్గరికి ఎంత కష్టం మీద వెళ్ళాను. నేను ఎప్పుడు ఎక్కలేదు కానీ మరి తప్పని పరిస్థితుల్లో ఎక్కాలండి. ఎందుకంటే అతను వాళ్ళ తమ్ముడట చాలా దూరంలో ఉంటాడు, అక్కడ జీవిస్తున్నా నేను చూపిస్తే వెళ్ళామండి. ఓహో